నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను సౌజన్య. మ్యూచువల్ ఫండ్స్లో భాగమైనటువంటి ఎన్ఎఫ్ఓ ఏదైతే ఉందో, సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో మరి ఎన్ఎఫ్ఓని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకునేటట్టయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ విజయ్ కరణం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో, సేవింగ్స్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి. బట్ మరి మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఓ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అసలు ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి? షూర్ అండి, డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ చాలా మందికి తెలియకుండా ఎన్ఎఫ్ఓస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫస్ట్ థింగ్, ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అండి. సో ఇప్పుడు జస్ట్ ఒక కంపెనీ ఎప్పుడైతే పబ్లిక్ అవుతుందో, పబ్లిక్లో లిస్టింగ్ అవుతుందో, అప్పుడు ఐపీఓస్ ఎట్లాగా ఉంటాయో స్టాక్ మార్కెట్లో, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఓస్ అంటారు, న్యూ ఫండ్ ఆఫర్స్ అంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే స్కీమ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దే విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ టు దిస్ న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. దట్స్ ద ఫస్ట్ కాన్సెప్ట్ అండి. అక్కడ ఎన్ఏవి 10 రూపీస్తోని, ఆన్ అన్ యావరేజ్ 10 రూపీస్తోని స్టార్ట్ అవుతుంది. సో బయట మనకి ఎలా చెప్తారు అంటే, ఏ ఎన్ఎఫ్ఓ అయినా సరే ఇన్వెస్ట్ చేసేయండి, వితిన్ 6 months ఆర్ 1 year మీకు అమౌంట్ డబుల్ అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు తక్కువ ఎన్ఏవి ఉంది, 10 రూపీసే ఉంది, 15 రూపీసే ఉంది, స్టార్టింగ్ ప్రైస్ ఉంది, డౌన్ ద లైన్ ఇట్ విల్ గివ్ యూ మోర్ రిటర్న్స్ దెన్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేసి, ట్రెడిషనల్ సోర్సెస్ అని చెప్పేసి లంసమ్స్ చేస్తుంటారు అనమాట. 5 lakhs, 10 lakhs, 20 lakhs, 30 lakhs అట్లా చేస్తుంటారు అనమాట. సో ఇవి కంప్లీట్గా కన్సిడర్ చేయాలా చేయొద్దా అనేది కొన్ని పారామీటర్స్ మనం కన్సిడర్ చేయాలండి. ఫస్ట్ థింగ్, ఓకే, ఎన్ఎఫ్ఓస్కి మనకు ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే, మనం మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు వస్తున్నామని ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకుంటే, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ప్రూవెన్ ట్రాక్ హిస్టరీ ఉంటుంది. ఓకే, ప్రతి మ్యూచువల్ ఫండ్కి 5 years, 10 years, 15 years డ్యూరింగ్ మార్కెట్ కరెక్షన్ ఉన్నప్పుడు కానీ, మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కానీ, ఈ ఫండ్ ఎట్లా పర్ఫామ్ అయ్యిందనేది మీకు డేటా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే. సో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కానీ, 2008 క్రైసిస్ కానీ, లేకపోతే అంతకుముందు ఉన్న ఏదైనా ఎకనామిక్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు కానీ, ఈ మార్కెట్ వరస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నప్పుడు ఈ ఫండ్ ఎంత పర్ఫార్మ్ అయిందని మాకు ఒక డేటా ఉంటుంది. కానీ ఇదే డేటా మీకు ఎన్ఎఫ్ఓలో ఉండదు. ఓకే, బికాజ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి. సో మీకు ఎన్ఎఫ్ఓలో డేటా ఉండదు. అది ఫస్ట్ థింగ్ మీరు కన్సిడర్ చేయాలి. సెకండ్ థింగ్, మీకు లిక్విడిటీ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. కొన్ని ఎన్ఎఫ్ఓస్ ఎలా ఉంటాయంటే అట్లీస్ట్ 6 months, అట్లీస్ట్ 1 year లాకింగ్ పీరియడ్స్లో వస్తుంటుంది. సో ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక 10 lakhs తీసుకెళ్ళి ఎన్ఎఫ్ఓలో పెట్టేసి ఎక్కువ వస్తుంది ఏమంటారు ఆ హోప్తోని మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. 6 months తర్వాత మీకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చిందంటే మీరు అమౌంట్ తీసుకోలేకపోతారు. ఒకవేళ తీసుకున్నా కూడా మీకు ఎగ్జిట్ లోడ్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ థింగ్స్ కన్సిడర్ చేయాలండి. థర్డ్ థింగ్ వచ్చేసి, మనకి దీంట్లో ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫండ్కి ఒక్కొక్క రకంగా ట్యాక్సేషన్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ మోర్ దెన్ 1 year ఒక రకంగా ఉంటుంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ, పర్సంటేజ్ ఆఫ్ డెట్ ప్రకారం కూడా చేంజ్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, మనకి నెక్స్ట్ వచ్చేసి సెక్టార్ ఓరియంటెడ్ ఎన్ఎఫ్ఓస్ కూడా వస్తుంటాయండి. లాస్ట్ ఇయర్ కొన్ని ఫండ్స్ వచ్చాయి, డిఫెన్స్ రిలేటెడ్, ఎనర్జీ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి. ఎవ్రీ మంత్ కూడా 1 or 2 ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ సెక్టార్ రిలేటెడ్ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నిజంగానే మీకు లాస్ట్ 10-15 years ఆ సెక్టార్ మీద మీకు నాలెడ్జ్ ఉందా, నెక్స్ట్ డౌన్ ద లైన్ 20 yearsలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందని మీకు ఏమైనా క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది, మీరు అదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారంటే యూ కెన్ గో ఫర్ ఎన్ఎఫ్ఓస్ ఇన్ దట్ పర్టికులర్ సెక్టర్, ఆర్ ఎల్స్ ట్రై టు అవాయిడ్ దమ్. ఓకే. సో అంటే ఎవరైతే ఇప్పుడు కొంతమంది లాంగ్ రన్లో ఆలోచిస్తారు మ్యూచువల్ ఫండ్స్ అనగానే, కొంతమంది షార్ట్ పీరియడ్లో ఆలోచిస్తారు. సో ఎవరు ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎన్ఎఫ్ఓస్కి ఎలా ఉండాలి అంటే, ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ థింగ్ మనకి రిటర్న్స్, దాని ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఫండ్ మేనేజర్ ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నాడు అనేది మనకి క్లారిటీ ఉండదు. సో బెటర్ టు స్టే ఫర్ అట్లీస్ట్ 1 year మనం వదిలిపెట్టేసాలి ఏ ఎన్ఎఫ్ఓస్ వచ్చినా కూడా. ఆఫ్టర్ 1 year మనకు క్లారిటీ వస్తుంది, ఓకే ఈ సిచ్యువేషన్లో ఈ ఫండ్ ఇలా పర్ఫామ్ అయ్యింది, సో అప్పుడు మనం దాన్ని ఇన్వెస్ట్ చేయాలా లేదా అని నెక్స్ట్ మనం కాల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎఫ్ఓ అనగానే మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ మీకు మార్కెట్లో ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం రీసెర్చ్ చేయాలి ఫండ్స్ మీద. రీసెర్చ్ చేసి ఇదే సెక్టార్, సపోజ్ ఎనర్జీ సెక్టారే ఉంది,
ఆల్రెడీ ఎనర్జీ సెక్టార్లో ఉన్న ఫండ్స్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయో మీరు చూడాలి. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏదైనా ఎన్ఎఫ్ఓ వచ్చింది, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి, అది కరెక్ట్గా చేస్తున్నా లేదా, లేకపోతే ఈ ఫండ్ మేనేజర్ ఉన్నాడు, ఈ ఫండ్ మేనేజర్ ఇంతకుముందు ఏ ఫండ్స్ హ్యాండిల్ చేశాడు, వెదర్ హీ ఈజ్ కేపబుల్ ఆర్ నాట్, ఇది డౌన్ ద లైన్ ఎంత వస్తుంది, ఈ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఈ పారామీటర్ కన్సిడర్ చేయాలని అట్లీస్ట్ 6 months to 1 year మీరు వెయిట్ చేయాల్సిందే. ఎన్ఎఫ్ఓస్లో అంత తొందరగా న్యూ ఇన్వెస్టర్స్ అయితే అసలు ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్ చేయొద్దనే చెప్తాను నేను స్ట్రేట్ అవే. ఓకే, ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎన్ఎఫ్ఓలో చేయొద్దు. ఎన్ఎఫ్ఎస్ దగ్గరికి వెళ్ళడం మంచి సజెషన్ అయితే కాదు. ఎందుకు అంటే మీకు ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ గురించి ఏం తెలియదు, కానీ మీ సేవింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఎన్ఎఫ్ఓలో పెడుతున్నారు అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలామంది అసలు ఆ ఫండ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా సరిగా చూడరు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు దానికి రిలేటెడ్ ఫండ్స్లలో వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫర్ సపోజ్ దీన్ని టెక్నికల్ టర్మ్ ఏంది అంటే ఫండ్ ఓవర్లాప్ అంటారు యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ లార్జ్ క్యాప్లో సమ్ ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడు, సిమిలర్ రిలేటెడ్ ఎన్ఎఫ్ వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో లాంచ్ చేసింది, అక్కడ కూడా అతను ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట, వన్ ఆఫ్ ద క్లయింట్. తీరా తీసి చూసుకుంటే సేమ్ సెట్ ఆఫ్ కంపెనీస్లోనే అతను ఇన్వెస్ట్ చేస్తాడు లాస్ట్కి. సో ఈ ఫండ్ ఓవర్లాపింగ్ అనేది కూడా మనం చూసుకోవాల్సిందే. సో ఇప్పుడు అతను కొత్త దాంట్లో ఇన్వెస్ట్ చేసిన, పాత దాంట్లో ఇన్వెస్ట్ చేసిన సేమ్ కంపెనీకి అమౌంట్ వెళ్తుంది అది. సో ఈ పారామీటర్స్ కూడా కన్సిడర్ చేయాల్సిందే అనమాట. అది ఎలా తెలుసుకోవాలి? ప్రతి ఫండ్కి ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అనేది ఉంటుంది. మీరు ఏ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఫండ్ ఫ్యాక్ట్ షీట్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని మీకు క్లారిటీ పర్సంటేజ్ వైజ్గా ఇస్తారనమాట. 100 రూపీస్ ఉంది, 100 రూపీస్లో 10 రూపీస్ ఈ కంపెనీకి వెళ్తుంది, 20 రూపీస్ ఈ కంపెనీకి వెళ్తుంది, మనకు క్లియర్గా డిస్క్లోజ్ చేస్తారు. ఇక్కడనే మనకి రెగ్యులేటరీ అనేది ఎంత స్ట్రిక్ట్గా ఉందో మనకు తెలుస్తుంటుంది ఇండియాలో. సెబీ కానీ యాంఫీ కానీ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా అవన్నీ ఫాలో అయ్యి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి వాళ్ళ కంపెనీస్లో. సో ఇవన్నీ మీరు క్లారిటీ తీసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు నా దగ్గర ఆల్రెడీ ఉన్న పోర్ట్ఫోలియో పొజిషన్కి ఇప్పుడు వచ్చే ఎన్ఎఫ్ఓకి ఏదైనా డిఫరెన్స్ ఉందా, నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ 1 year అసలు ఏమి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా సరే ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ 1 year తర్వాత అది డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఫండ్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ అయ్యాయి, లాస్ట్ ఇయర్ దే హ్యావ్ గివెన్ ట్రెమెండస్ రిటర్న్స్ ఇచ్చాయన్నమాట సింగిల్ ఇయర్, కానీ ఈ ఇయర్ 6%, 7% నెగిటివ్స్లో ఉన్నాయి యాక్చువల్గా. సో దీస్ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో ప్లానింగ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. 3 years ప్లస్ 5 years ప్లస్ లాంగ్ టర్మ్లో ప్లానింగ్ చేసుకుంటే కంప్లీట్లీ మనం ఈ రిస్క్ని మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళు సేఫ్లో ఉన్నట్టే, సేఫ్ జోన్లో. బట్ కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసి ఉంటారు, సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళకి ఎగ్జిట్ లోడ్స్ అవన్నీ కన్సిడర్ చేసుకొని ఇఫ్ దే హ్యావ్ మేడ్ సమ్ ప్రాఫిట్ బెటర్ టు డైవర్సిఫై ఇట్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh కానీ ఒక 5 lakhs కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు ఎన్ఎఫ్ఓలో, దే కెన్ సీ గుడ్ రిటర్న్స్ ఓవర్ ద ఎన్ఎఫ్ఓ రిటర్న్స్ అనుకుంటే వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ డైవర్సిఫై చేసేసుకోండి ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు 5 lakhs మీద అట్లీస్ట్ ఒక 50,000 మీకు రిటర్న్స్ వచ్చాయి అనుకుందాం, 10% తీసుకున్నా, ఆ వచ్చిన క్యాపిటల్ని మళ్ళీ మీరు డైవర్సిఫై చేసుకోండి. సో దట్ మీకు వచ్చిన ప్రాఫిట్స్ కూడా సేఫర్ సైడ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ రిస్క్స్ అనేది కన్సిడర్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని ఎన్ఎఫ్ఓస్ ఏమో కంప్లీట్లీ పూర్ టైమింగ్లో రిలీజ్ చేస్తారు యాక్చువల్గా. అవి ఎలా ఉంటాయి అంటే మార్కెట్లో దానికి రిలేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా పర్ఫామ్ అవుతున్నాయో తెలియకుండానే కొన్ని ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మనం ఎంట్రీ అవుతున్నామంటే ఆ కాస్ట్ అంతా మన మీద పడుతుంటుంది యాక్చువల్గా. సో దోస్ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్. సో ఇట్లా పూర్ టైమింగ్లో వచ్చే ఎన్ఎఫ్ఓస్ని కూడా మనం అవాయిడ్ చేయాల్సిందే. సో ఓన్లీ ప్రూవెన్ కంపెనీస్, ప్రూవెన్ ఏఎంసీస్ విచ్ హ్యాస్ ఆల్రెడీ డిస్క్లోజ్డ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్, కానీ వాళ్ళు ఇంతవరకు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అదంతా చూసుకొని ఫండ్ మేనేజర్ కూడా కరెక్ట్గా ఉన్నారు అంటే వీ కెన్ కన్సిడర్. బట్ నాట్ కంప్లీట్లీ మీ కంప్లీట్ సేవింగ్స్ కానీ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎన్ఎఫ్ఓలో పెట్టడం మాత్రం అడ్వైజబుల్ కాదు. ఇఫ్ ఫర్ సపోజ్ యూ హ్యావ్ సమ్ 100 rupees, అట్లీస్ట్ ఒక 10 rupees వరకు ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ అడ్వైజబుల్, బట్ నాట్ మోర్ దెన్ 20 rupees యాక్చువల్లీ మీ అలొకేషన్లో. అది ఎందుకు అంటే మీ ఎన్ఎఫ్ఓస్ ఎవరైనా కానీ మీకు పిక్ చేసేది షార్టర్ డ్యూరేషన్గా చెప్తారు, 1 yearకి కానీ 2 years కానీ చెప్తారు. సో ఆ 10%, 20% జస్ట్ 2 years మాత్రం పెట్టేసుకొని వాట్ ఎవర్ ప్రాఫిట్స్ వచ్చినా దాన్ని డైవర్సిఫై చేసేసుకుంటే యూ విల్ బీ ఇన్ సేఫర్ హ్యాండ్స్ అనమాట.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విజయ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.